న్యాయస్థానం సమ్మన్లు ఇచ్చారు ఈరోజు రమ్మని 6th కోర్టు. వారు సమ్మన్లు ఇచ్చిన మీదట వారిని కలిసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సుమారు జరిగిందంతా బ్రీఫ్ చేయటం సుమారు గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఇక్కడికి తీసుకురావటం ఐడెంటిఫికేషన్లో నేను ఎవరైతే నా గుండెల మీద కూర్చున్నారో వారిని నేను గుర్తించడం జరిగింది. మరి అక్కడ 6-7 ఉన్నారు. అందులో క్లియర్గా నా గుండెల మీద కూర్చున్న వాళ్ళని నేను గుర్తించడం జరిగింది. మరి అతను ఎవరన్నదే మరి వ్యక్తిని అయితే నేను గుర్తించా, ఖచ్చితంగా ఇతనే అని చెప్పా. మరి అతను అందరూ అనుకునే వ్యక్తా కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి. నేనైతే నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని గుర్తించాను క్లియర్గా. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా ప్రశ్నలు ముసుగు లేదండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నా చెస్ట్కి బాగా దగ్గరగా కూర్చొని నన్ను 2-3 షాట్లు కొట్టినప్పుడు అప్పుడు లైట్గా జారింది. సో నేను ముసుగు అవసరం లేదు. ముసుగు ఉన్నా లేకపోయినా ఈ వ్యక్తికి మిగిలిన వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇతను బాగా మరీ దగ్గరగా గుండెల మీద కూర్చుని సెల్ ఫోను ఓపెన్ చేయమని అతి దగ్గరగా వచ్చినందువల్ల అది కూడా కర్చీఫ్ ఉంది లూజ్ కట్టుకుంటారు కదా, కొంచెం నన్ను కొడతాం మూమెంట్లు అన్నీ ఉన్నప్పుడు సో మొహం కూడా ఆల్మోస్ట్ ఇలా జారిపోయిందంటే ఆల్మోస్ట్ కనపడిపోతుంది కదా. సో మొహం కూడా చూడటం జరిగింది. సో ఇప్పుడు నేను ఐడెంటిఫై గుండెల మీద కూర్చున్న వ్యక్తిని అయితే స్పష్టంగా ఐడెంటిఫై చేశాను. సార్, ఆ రోజు ఈ తులసిబాబుతో పాటు కొట్టడానికి మీ దగ్గరికి ఎంతమంది వచ్చారు ఏంటి? అదే తులసిబాబు కాకుండా 4 అంటే రావటం ఎంటర్ అయినప్పుడు నేను 5గురిని చూసా. ఆ తర్వాత మధ్యలో కూడా 1-2 సార్లు తలుపులు తెరవటం మూయటం ఏదో జరిగింది. ఒక్కసారి లాఠీ దెబ్బలు కాళ్ళ మీద పడ్డాక దెబ్బలు కాళ్ళ మీద కాదు ఇక్కడ తగిలినట్టున్నాయి అంతే. ఫస్ట్ 3-4 షాట్ల తర్వాత బుర్ర బ్లాంక్. మళ్ళీ కొంచెం నడిపించారు. ఒక రౌండ్ అయ్యాక కట్లిప్పి కాళ్ళకు కట్టిని మళ్ళీ ఒకసారి ఎలకెలా ఇంకోసారి బోర్లా మళ్ళీ ఎలకెలా అలా పొజిషన్లు మార్చి కొట్టారు. అప్పుడు ఆ పిడకలన్నీ ఎంతులేండి గుర్చేయటం. ఏం మరి వాళ్ళు టీవీలో చూసాము అదంతా. తులసి దళం అని గుడివాడ నాయకుడు తెలుగుదేశం పార్టీని ఇతనే బతికించాడు, దిక్కు దివాణం లేని తెలుగుదేశాన్ని బతికించాడు అని ఏదో రకరకాల స్లోగన్లన్నీ చూసాం. మరి నిజంగా మరి మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి అని అనుకున్నా. మరి ఇతను కృషి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. ఏమని టీడీపీ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అన్ని పేపర్లో ముందే వచ్చేసిందిగా. అఫీషియల్గా చేయలేదు. జగమెరిగిన సత్యాన్ని మళ్ళీ ఇంక చెప్పాల్సిన పనే ఉంది. చెప్పలా చెప్పుండాల్సింది. నువ్వు నాకు సలహా ముందే ఇచ్చుంటే చెప్పావంటే నిజంగా చెప్పలా. తెలుసు కదా అని చెప్పలా. బట్ మరి ఆ మధ్యన తెలిసింది పార్టీలో అతనికి ఎటువంటి పోస్టు లేదని. అంటే గుడివాడలో ఎమ్మెల్యే పోస్ట్ ఉంది కానీ వేరే ఎటువంటి పోస్టు పార్టీలో లేదు. అన్అఫీషియల్ ఎమ్మెల్యేగా చాలామంది అవుతున్నాడని గుడివాడలో అందరూ అంటున్నారు. గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా. మరి ఇప్పుడు బట్ పార్టీకి దూరంగా ఉంచుతారేమో అని నేను అనుకుంటున్నా. నేను అనుకుంటానికి కారణం ఏంటి అని నువ్వు గట్టిగా అడిగితే నేను చెప్పలేను. బట్ అనుకుంటున్నా.
పార్టీ నుంచి డెఫినెట్గా సాధారణ సభ్యత్వం ఏదో ఉండి ఉండాలి, పదవులు అంటే లేవు. కానీ మరి ఆ సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా స్పష్టంగా ఉన్నాయి అందరికీ. అతని చరిత్ర అయితే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఐడెంటిఫై చేసింది అతనే అని అనుకుంటున్నా. బట్ అతని చరిత్ర అయితే ఒక గుడివాడ వాళ్ళకే కాదు, పక్కన ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా అందరికీ తెలుసు. అప్పట్లో సిఐడి ఆఫీసులో మరి ఎస్పీ స్థాయి అధికారులు కూడా సునీల్ కుమార్ రూమ్లోకి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. ఇతను డైరెక్ట్గా డోర్ తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఆ లోపల ఉన్న ఆఫీసర్లు ఎవరైనా ఉంటే అతను ఎంటర్ అయితే వాళ్ళు బయటికి రావాలి తప్ప ఇతను వెయిటింగ్ కూడా చేసేవాడు కాదు. అంత అత్యంత ఆత్మీయుడని చెప్పి సిఐడి ఆఫీస్ అంతా అనుకుంటాం, నాకు చెప్పడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో అత్యంత బలవంతుడు లీగల్ అడ్వైజర్గా కూడా ఏదో వర్క్ చేశారంటున్నారు సార్. అని ఆయన ఏదో అప్లికేషన్ కాల్ఫర్ చేశాడంట సునీల్. ఈయన క్వాలిఫికేషన్ ఆయనకి బాగా నచ్చిందంట. ఇంటర్వ్యూలో మరి ఈయన క్వాలిఫికేషన్ చూశాడో పర్సనాలిటీ చూశాడో నాకు తెలియదు, కానీ మరి ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు ఆయన లీగల్ అడ్వైజర్గా పనిచేసినట్టు పేపర్లోనే వచ్చింది. ఈయన ఏదో అంటే లా చదివాడేమో నాకు తెలియదు. సార్, 5గురిలో ఒకరు తులసిబాబు, మిగతా 4గురిని కూడా గుర్తించగలరా? ఆ పేర్లు ఏమైనా పోలీసులు ఇచ్చారా? దాని మీద విచారణ జరుగుతుంది. కొంతమంది అనుమానితులు ఉన్నారు, కానీ మరి పోలీసు విచారణలో ఎవరెవరిని పిలిచారో ఏంటో మాకైతే చెప్పట్లా. నన్ను ఏదన్నా ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఎవరెవరిని విచారించారన్నది వివరాలు అయితే నాకు తెలియదు. అనుమానితుల పేర్లు మీరు చెప్పగలరా ఎవరెవరు? నాకు తెలుసు, కానీ మీడియా ముందు చెప్పలేను, జాతి పడిపోతారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు ఉంది. లేట్గా అయినా సరే విచారణ మొదలైంది. ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా ముందు ఒక డిఎస్పీ, తర్వాత అడిషనల్ ఎస్పీ స్థాయి, ఇప్పుడు ఎస్పీ స్థాయి. ఆయనకి మంచి ఆఫీసర్గా చాలా చక్కటి పేరుంది. ఈ వరుసగా ఈ 2 అరెస్టులు సరే మరి ప్రభావితం అంటే తప్పించిపోయింది. ఎక్కడ ఏ కలుగులో దాక్కుందో మనకు తెలియదు. మరి వెతుకుతున్నారని అనుకుంటున్నా. లేకపోయినా ఇవ్వాలి కాబట్టి రేపైనా ఆవిడే దొరుకుతుంది. కానీ ఆ 1, 2 ఎంతవరకు ఇప్పుడు దాకా ప్రశ్నించలేదనే మీ ప్రశ్నకు మటుకు నా దగ్గర సమాధానం లేదు. కానీ కరెక్ట్ ప్రశ్న అది. మీరు కూడా మీ మీడియాలో అడగండి గట్టిగా, ఎందుకు పిలవలేదు? ఐపీఎస్లు డీజీ ర్యాంక్ అయితే ఒక న్యాయమా, పిలుకో న్యాయమా అని చెప్పి గట్టిగా అడగండి. ఎందుకంటే మరి కనిపించని 4వ సింహమే అంటారు కదా, ఆ 4వ సింహంలాగా మీరు ముందుకు వచ్చేస్తే మా కేసు తేలిపోతుంది. థ్యాంక్ యూ.